హలో అండి. ఈరోజు నేను మీ అందరికీ సంక్రాంతి స్పెషల్ పిండి వంటలు రెసిపీస్ని చూపించబోతున్నాను. ఈ వీడియోలో నేను మీ అందరికీ స్వీట్ రోజెస్, కొబ్బరి స్టఫింగ్ తోటి కజ్జికాయలు, బియ్యం పిండితో పాటు పుట్నాల పప్పు పొడి వేసి చేసే మురుకులు క్రిస్పీగా కమ్మగా చాలా బాగుంటాయి. కరకరలాడే కారం జంతికలు, ఎగ్ వేయాల్సిన అవసరమే లేకుండా క్రిస్పీ గులాబీ పువ్వుల రెసిపీ, ఇంకా పనస్తొనలు. ఈ పండుగ పిండి వంటలు స్టార్ట్ చేసే ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ పండుగకి నేను చెప్పిన విధంగా పిండి వంటలు ప్రిపేర్ చేసుకుని తింటూ ఎంజాయ్ చేయండి. ఈ పండుగ పిండి వంటల వీడియోలో ఫస్ట్ రెసిపీ పనస్తొనలు. ఈ పనస్తొనలు స్వీట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లో 2 కప్స్ మైదాని వేయండి. మైదాలో 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేయండి. మీరు చేసే ఏ స్వీట్ రెసిపీలో అయినా కొంచెం సాల్ట్ వేస్తే ఆ స్వీట్ రెసిపీ టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందని గుర్తుపెట్టుకోండి. మైదాలో సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ ని బాగా మరిగించి వేయండి. ఇలా పిండిలో బాగా మరిగించిన ఆయిల్ ని వేయడం వల్ల స్వీట్ చాలా గుల్లగా క్రిస్పీగా వస్తుంది. ఇంకా పిండిలో మనం వంట సోడా వేయాల్సిన అవసరమే లేదు. వేడివేడి ఆయిల్ వేసిన తర్వాత ఫస్ట్ స్పూన్ తోటి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. కొంచెం చల్లారిన తర్వాత చేతితోటి పిండిలో మనం వేసిన ఆయిల్ మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ఉండలా అయింది అంటే మనం వేసిన ఆయిల్ పర్ఫెక్ట్ గా సరిపోయిందని అర్థం. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా పిండి ముద్దని మిక్స్ చేయండి. పిండిలో వాటర్ ఒకేసారి వేసేయకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండి ముద్దని ఇలా సాఫ్ట్గా మిక్స్ చేసిన తర్వాత ఈ పిండికి 1/2 అవర్ రెస్ట్ ఇస్తే పనస్తొనలు పర్ఫెక్ట్గా గుల్లగా వస్తాయి. అయితే పిండికి 1/2 అవర్ రెస్ట్ ఇచ్చే ముందు పిండి పైన డ్రై అవ్వకుండా ఉండడం కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి పిండి ముద్ద మొత్తానికి ఆయిల్ని బాగా పట్టించండి. ఇలా ఆయిల్ రాయడం వల్ల పిండి పైన డ్రై అవ్వకుండా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. పిండి ముద్ద మొత్తానికి ఆయిల్ బాగా పట్టించిన తర్వాత మూత పెట్టేసి 1/2 అవర్ అలా వదిలేసేయండి. ఇప్పుడు మనం పనస్తొనలు స్వీట్ రెసిపీ కోసం షుగర్ సిరప్ ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో 250 గ్రామ్స్ షుగర్ని వేయండి. షుగర్ వేసిన తర్వాత దీంట్లో 1 కప్ వాటర్ని వేసి ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి షుగర్ మొత్తం పూర్తిగా కరిగి బాగా బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఈ స్వీట్ రెసిపీ కోసం మనకి పాకం తీగ పాకం రావాలి. తీగ పాకం వచ్చేంత వరకు బాగా బాయిల్ చేసుకొని పాకం వచ్చిందో లేదో చెక్ చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాకం ఇలా తీగ పాకం వస్తేనే పనస్తొనలు ఎక్కువ రోజు నిలువ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. ఇలా తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత దీంట్లో 2 ఇలాచీల్ని దంచి వేయండి. పాకం క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉండడం కోసం 5 to 6 డ్రాప్స్ నిమ్మరసాన్ని వేయండి. ఇలా పాకంలో నిమ్మరసం వేయడం వల్ల షుగర్ సిరప్ క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి ఈ షుగర్ సిరప్ ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. మనం ఆల్రెడీ ఈ రెసిపీ కోసం పిండి మిక్స్ చేసి 1/2 అవర్ పాటు రెస్ట్ ఇచ్చి పెట్టాం కదా, ఆ పిండిని తీసుకొని ఈక్వల్ సైజెస్ లో పిండిని డివైడ్ చేసి తీసుకోండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా పిండిని ఇలా ఈక్వల్ సైజెస్ లో డివైడ్ చేసి తీసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీలా రౌండ్ గా రోల్ చేయాలి. కొంచెం మైదాని తీసుకోండి. ఒక పిండి ముద్దని తీసుకొని పిండి ముద్దకి మొత్తం మైదాని బాగా పట్టించండి. చపాతీ కర్రకు కూడా మైదా రాసి ఈ పిండి ముద్దని రౌండ్ గా రోల్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ గా రోల్ చేసిన తర్వాత ఈ పనస్తొనలు స్వీట్ రెసిపీ కోసం ఈ షీట్ థిక్నెస్ కరెక్ట్ గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలి. మరీ మందంగా ఉండకూడదు, అలా అని బాగా పల్చగా కూడా ఉండకూడదు. కరెక్ట్ గా ఈ థిక్నెస్ లో ఉండాలి. ఇలా రౌండ్ గా రోల్ చేసిన తర్వాత పనస్తొనలు షేప్స్ చేయడం కోసం ఈ షీట్ ని మధ్యలో కట్ చేయాలి. పిజ్జా కట్టర్ లేదా నైఫ్ ని తీసుకొని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ షీట్ మధ్యలో కట్ చేయాలి. జాగ్రత్తగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో మాత్రమే కట్ చేయాలి. ఈ రౌండ్ షీట్ ఎడ్జెస్ కి కట్ చేసేస్తే పనస్తొనలు షేప్ చేసిన తర్వాత ఆ పొరలు విడిపోతాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి జాగ్రత్తగా మధ్యలో మాత్రమే కట్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మధ్యలో లేయర్స్ వచ్చేలాగా కట్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డ్ చేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఎడ్జెస్ ని ఇలా ప్రెస్ చేసి క్లోజ్ చేసేసేయండి. చూసారా, పర్ఫెక్ట్ పనస్తొనలు షేప్ వచ్చింది కదా. లేయర్స్ కూడా పర్ఫెక్ట్ గా వచ్చినాయి. ఈ విధంగానే మిగతా పిండి ముద్దలను అన్నిటిని షేప్స్ చేసుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోండి. వీటిని ఫ్రై చేసే లోపు ఇవి డ్రై అవ్వకుండా ఉండడం కోసం పైనుండి ఒక క్లాత్ ని కప్పేసేయండి. పర్ఫెక్ట్ గా పనస్తొనలు షేప్స్ చేసాం కదా, ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ ని వేసి ఆయిల్ ని బాగా హీట్ అవ్వనివ్వండి. వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే మనం షేప్ చేసి రెడీగా ఉంచుకున్న పనస్తొనల్ని
ఒక్కొక్కటిగా ఆయిల్లో పట్టేన్ని వేయండి. ఖచ్చితంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే వేయాలి. అప్పుడే పనస్తొన్నలు లేయర్స్ పర్ఫెక్ట్గా విచ్చుకుంటాయి. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఇవి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. వెంటనే ఆయిల్ నుంచి సపరేట్ చేసి మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి వేసేసేయండి. ఫ్రై చేసిన పనస్తొన్నల్ని షుగర్ సిరప్లోకి వేసిన తర్వాత షుగర్ సిరప్ని బాగా పట్టించండి. వీటిని పాకంలో ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరమే లేదండి. జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంచితే సరిపోతుంది. ఫ్రై చేసిన వెంటనే పాకంలో వేసాం కాబట్టి చక్కగా పాకాన్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. 30 సెకండ్స్ పాకం బాగా పట్టించి పాకం నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, పనస్తొన్నలు స్వీట్ రెసిపీ రెడీ అయిపోయింది. ఈ స్వీట్ని డెఫినెట్గా ట్రై చేయండి. క్రిస్పీగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. స్వీట్ రోజెస్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో వచ్చేసేద్దామా. ఫస్ట్ ఒక బౌల్లోకి 2 కప్స్ మైదా తీసుకోండి. 2 కప్స్ మైదాని బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ సాల్ట్ని వేయండి. 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా మరిగించి వేయండి. ఆయిల్ బాగా మరిగించి వేయడం వల్ల స్వీట్ రోజెస్ గుల్లగా వస్తాయి. ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి కూడా వేయచ్చు. పిండిలో మనం వేడివేడి ఆయిల్ వేసాం కాబట్టి ఫస్ట్ స్పూన్తో మిక్స్ చేయండి. తర్వాత చేతితోటి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఆయిల్ వేసిన తర్వాత పిండిలో మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇలా ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చింది అంటే పిండికి ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇలా పిండి ఫోల్డింగ్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండిని చపాతీ పిండిలాగా సాఫ్ట్ డోలా మిక్స్ చేసి తీసుకోండి. ఇలా సాఫ్ట్ డోలా పిండిని మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ పిండి పైన 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి పిండి మొత్తానికి ఆయిల్ని బాగా పట్టించండి. పిండికి ఆయిల్ బాగా అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి ½ అన్ అవర్ అలా వదిలేసేయండి. స్వీట్ రోజెస్ రెసిపీ కోసం షుగర్ సిరప్ని రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి మీరు ఏ కప్ తోటి మైదా తీసుకున్నారో అదే కప్ తోటి 2 కప్స్ షుగర్ వేయండి. అదే కప్ తోటి 2 కప్స్ వాటర్ వేయండి. ఈ రెసిపీలో వేసే మైదా, షుగర్ ఇంకా వాటర్ 3 ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలి. అంటే మీరు ఏ కప్తో అయితే మైదా వేస్తారో సేమ్ అదే కప్ తోటి షుగర్ ఇంకా వాటర్ వేయాలి. ఈ 3 ఇంగ్రీడియంట్స్ని ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి. మంచి ఫ్లేవర్ కోసం 2 ఇలాచీల్ని దంచి వేయండి. హై ఫ్లేమ్లోనే షుగర్ సిరప్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఈ రెసిపీ కోసం షుగర్ సిరప్ తీగ పాకం రావాలి. అప్పుడే స్వీట్ రోజెస్ ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా తీగ పాకం వచ్చిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన వెంటనే దీంట్లో లెమన్ స్క్వీజ్ చేసి వేయండి. నిమ్మరసం వేయడం వల్ల షుగర్ సిరప్ క్రిస్టలైజేషన్ అవ్వకుండా ఉంటుంది. ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి ఈ షుగర్ సిరప్ని కొద్దిసేపు పక్కన పెట్టేసేయండి. ½ అన్ అవర్ పాటు రెస్ట్ ఇచ్చిన పిండిని ఇప్పుడు రోల్ చేయాలి. కొంచెం మైదాని డస్ట్ చేయండి. దానిపైన పిండిని పెట్టి చపాతీ కర్రకు కూడా కొంచెం మైదా అప్లై చేయండి. ఇప్పుడు ఈ పిండిని ఇక్కడ చూపిస్తున్న విధంగా చపాతీ కర్రతోటి రౌండ్గా రోల్ చేసుకుని తీసుకోండి. ఇలా రౌండ్గా రోల్ చేసిన ఈ చపాతీ షీట్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక షార్ప్ ఎడ్జెస్ ఉన్న గ్లాస్ని తీసుకుని ఇలా రౌండ్గా కట్ చేసుకుని తీసుకోండి. ఈ విధంగానే మొత్తం అంతటి చపాతీ షీట్ని ఇలా రౌండ్గా కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఉండే పిండిని తీసేసేయండి. మిగతా పిండి మొత్తాన్ని రౌండ్గా రోల్ చేసి గ్లాస్తో కట్ చేసి షేప్ చేసిన తర్వాత మొత్తం అన్ని షీట్స్ని రెడీ చేసుకుని తీసుకోండి. ఈ రౌండ్గా కట్ చేసిన చపాతీ షీట్ సైజ్ కరెక్ట్గా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో ఉండాలి. రౌండ్గా కట్ చేసిన షీట్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా 5 షీట్స్ని ఒకదాని మీద ఒకటి సెట్ చేయండి. రౌండ్గా కట్ చేసిన షీట్స్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒకదాని మీద ఒకటి 5 షీట్స్ వేసిన తర్వాత స్లోగా ఇలా రౌండ్ చేస్తూ వెళ్ళండి. ఇలా రోల్ చేసిన తర్వాత లాస్ట్ రోల్కి ఎడ్జెస్లో వాటర్ అప్లై చేయండి. వాటర్ అప్లై చేసి రోల్ చేసేసేయండి. రౌండ్గా రోల్ చేసిన ఈ రోల్ని సగానికి కట్ చేసి ఇక్కడ చూపిస్తున్న విధంగా పెటల్స్ని కొంచెం లూజ్ చేయండి. పెటల్స్ని లూజ్ చేసిన తర్వాత మీకు పర్ఫెక్ట్ రోజ్ షేప్ వస్తుంది. ఈ విధంగానే మొత్తం అన్ని షీట్స్ని రోల్ చేసి సగానికి కట్ చేసి పెటల్స్ కొంచెం లూజ్ చేసి రోజ్ కింద రెడీ చేసుకుని తీసుకోండి. ఈ రోజ్ సైజ్ అనేది మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు తక్కువ షీట్స్ తీసుకుంటే చిన్న రోజ్ వస్తుంది, ఎక్కువ షీట్స్తో చేస్తే పెద్ద రోజ్ వస్తుందని గుర్తుపెట్టుకోండి. మీరు 3 షీట్స్తో చేస్తే క్యూట్గా చిన్ని రోజ్ వస్తుంది. అదే మీకు పెద్దగా కావాలి అంటే 7 or 8 షీట్స్ని పెట్టి రోల్ చేయండి, అప్పుడు పెద్ద రోజ్ వస్తుంది. ఇక్కడ చూపిస్తున్న 2 రోజెస్ నేను 7 షీట్స్తో చేశాను కాబట్టి కొంచెం పెద్దగా వచ్చాయి. మిడిల్లో ఉన్న 2 రోజెస్ నేను 3 షీట్స్ మాత్రమే పెట్టి రోల్ చేశాను కాబట్టి కొంచెం చిన్నగా వచ్చాయి. ఇలా మొత్తం అన్ని రోజెస్ని షేప్స్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై చేయడం కోసం
స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లోకి డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి. వన్స్ ఆయిల్ బాగా హీట్ అయిన వెంటనే స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. మనం రెడీ చేసిన రోజెస్ని స్లోగా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి డ్రాప్ చేయండి. ఈ రోజెస్ని ఖచ్చితంగా స్టవ్ని పూర్తిగా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. అప్పుడే లోపల వరకు చక్కగా వేగుతాయి. కరెక్ట్గా ఇంత టైం పడుతుందని చెప్పలేం, కానీ లో ఫ్లేమ్లోనే మంచి కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. రోజెస్ ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఆయిల్ నుంచి సపరేట్ చేసి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లోకి ఈ రోజెస్ని వేయండి. ఫ్రై చేసిన రోజెస్ని షుగర్ సిరప్లోకి వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి షుగర్ సిరప్ని రోజెస్కి బాగా పట్టించండి. షుగర్ సిరప్లో రోజెస్ని జస్ట్ 30 సెకండ్స్ మాత్రమే ఉంచాలి. ఫ్రై చేసిన వెంటనే రోజెస్ని షుగర్ సిరప్లోకి వేసాం కాబట్టి ఆ హీట్కి షుగర్ సిరప్ని పర్ఫెక్ట్గా అబ్జర్వ్ చేసుకుంటాయి. కాబట్టి పాకంలో రోజెస్ని 30 సెకండ్స్ మాత్రమే ఉంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతేనండి, మన స్టోరబుల్ స్నాక్ రెసిపీ స్వీట్ రోజెస్ రెడీ అయిపోయినాయి. స్టోరబుల్ స్నాక్ రెసిపీ అన్నాను కాబట్టి ఇవి ఎన్ని రోజులు నిలువ ఉంటాయని మీకు డౌట్ రావచ్చు. ఈ స్వీట్ రోజెస్ ఎన్ని రోజులు నిలువ ఉంటాయి అనేది మీరు పట్టే పాకాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. పాకం నేను పట్టిన విధంగా తీగ పాకం పడితే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి. అదే మీరు లేత పాకం, అదే గులాబ్ జామున్ పాకం పడితే రోజెస్ సాఫ్ట్ గా వస్తాయి, ఎక్కువ రోజులు నిలువ ఉండవు. మీరు పట్టే పాకాన్ని బట్టి ముదిరి పాకమా లేత పాకమా దాన్ని బట్టి రోజెస్ ఎన్ని రోజులు నిలువ ఉంటుంది అనేది ఆధారపడి ఉంటుంది. క్రిస్పీగా గుల్లగా ఉండే మురుకులు రెసిపీని చూపించబోతున్నాను. ఈ మురుకులు రెసిపీ చేయడం కోసం మనం బియ్యం పిండితో పాటు పుట్నాల పప్పుని పొడి చేసి వేస్తున్నాం కాబట్టి ఈ మురుకులు టేస్ట్ కమ్మగా చాలా బాగుంటుంది. మరి ఈ క్రిస్పీ మురుకులు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో వచ్చేసిద్దామా. ఫస్ట్ ఒక మిక్సీ జార్ని తీసుకోండి. దాంట్లో 1 కప్ పుట్నాల పప్పుని వేయండి. 1 కప్ పుట్నాల పప్పుని మిక్సీ జార్లోకి వేసిన తర్వాత మూత పెట్టేసి ఫైన్గా పౌడర్ చేసి తీసుకోండి. ఈ పుట్నాల పప్పు పొడిని ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు ఏ కప్తో అయితే పుట్నాల పప్పు తీసుకున్నారో ఇప్పుడు అదే కప్ తోటి మనం బియ్యం పిండి వేయాలి. మనం తీసుకున్న 1 కప్ పుట్నాల పప్పుకి 2 కప్స్ బియ్యం పిండి వేయాలి. 2 కప్స్ బియ్యం పిండి వేసేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ నువ్వుల్ని వేయండి. నువ్వులు వేయడం వల్ల తింటున్నప్పుడు మధ్య మధ్యలో తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది కమ్మగా. 1 స్పూన్ వాము వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మొత్తమంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని బాగా మరిగించి వేయండి. ఇలా వేడివేడి ఆయిల్ని పిండిలో వేయడం వల్ల మురుకులు చాలా గుల్లగా వస్తాయి. పిండిలో వేడివేడి ఆయిల్ వేసాం కాబట్టి వెంటనే చేత్తో కలపొద్దు. ఫస్ట్ మీరు స్పూన్ లేదా గరిటెతోటి మిక్స్ చేయండి. వేడివేడి ఆయిల్ పిండిలో కలిసిన తర్వాత అప్పుడు మీరు చేత్తో మిక్స్ చేయండి. పిండిలో ఎక్కడ ఉండలు లేకుండా మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా ప్రెస్ చేయండి. ఇలా ముద్దలా అయింది అంటే మనం వేసిన ఆయిల్ పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం. ఇప్పుడు ఈ పిండిలో కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ సాఫ్ట్గా ముద్దలా అయ్యేలాగా మిక్స్ చేయండి. పిండిలో ఒకేసారి వాటర్ వేయకూడదు. కొద్ది కొద్దిగా వాటర్ని వేస్తూ మిక్స్ చేయాలి. పిండి ముద్ద ఖచ్చితంగా సాఫ్ట్గా ఉండాలి. పిండి మొత్తం ఇలా సాఫ్ట్గా ముద్దలా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన తడి క్లాత్ తోటి కవర్ చేయండి. ఈ పిండి ముద్దని 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈలోపు మీరు ఆయిల్లో మురుకులు వేయడం కోసం జంతికల గొట్టాన్ని తీసుకోండి. నేను మురుకులు స్టార్ షేప్ హోల్ ఉన్న ప్లేట్ తోటి చేస్తున్నాను. మీరు మీకు నచ్చిన షేప్ చేసుకోవచ్చు. జంతికల గొట్టంలో ప్లేట్ పెట్టి సెట్ చేసిన తర్వాత ఆయిల్ తీసుకొని జంతికల గొట్టం మొత్తానికి అప్లై చేయండి. ఇలా ఆయిల్ రాయడం వల్ల పిండి వేసి ప్రెస్ చేస్తున్నప్పుడు స్మూత్గా వస్తుంది, ఎక్కువ ప్రెషర్ లేకుండా. ఇలా జంతికల గొట్టం మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇప్పుడు మీరు మురుకులు వేసి ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి హీట్ చేయండి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ఆయిల్ రాసి రెడీగా పెట్టుకున్న జంతికల గొట్టంలో మనం ఇందాక మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న మురుకుల పిండిని ఫిల్ చేయండి. ఇలా పిండిని జంతికల గొట్టంలో ఫిల్ చేసిన తర్వాత మురుకుల పిండి స్లోగా ఆయిల్లో పడేలాగా జంతికల గొట్టాన్ని స్లోగా ప్రెస్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా వేయండి. మురుకులు ఫ్రై అవుతున్నప్పుడు స్టవ్ ఖచ్చితంగా హై ఫ్లేమ్లోనే ఉండాలని గుర్తుపెట్టుకోండి. మురుకులు కొంచెం ఫ్రై అయ్యి ఇలా ఆయిల్లో ఉండే బబుల్స్ స్లో అయిన తర్వాత స్లోగా రెండో వైపుకి టర్న్ చేయండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఆయిల్లో ఉండే బబుల్స్ పూర్తిగా స్లో అయిపోయినాయి అంటే పర్ఫెక్ట్గా ఫ్రై అయిందని అర్థం. ఇలా ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. వెంటనే ఆయిల్ నుండి సపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. ఫస్ట్ నేను మురుకులు త్వరగా అయిపోతాయని పెద్దగా వేశాను. మీకు అలా వద్దు అనుకుంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చిన్న సైజెస్లో కూడా వేసుకోవచ్చు. వీటిని
ఇలా చిన్నగా వేసినా సరే స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయండి. ఆయిల్లో ఉండే బబుల్స్ పూర్తిగా స్లో అయ్యి ఈ కలర్లోకి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసి తీసుకోండి. ఈ విధంగానే మొత్తం అన్ని రెడీ చేసి తీసుకోండి. మనం ప్రిపేర్ చేసిన మురుకులు ఎంత క్రిస్పీగా వచ్చినాయో చూస్తారా? అంతేనండి, మురుకులు రెసిపీ రెడీ అయిపోయింది. కజ్జికాయలు రెసిపీని చూపించబోతున్నాను. ఈ కజ్జికాయలు 25 to 30 days పైనే నిల్వ ఉంటాయి. నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. టేస్ట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. 100% పర్ఫెక్ట్ రెసిపీ. కజ్జికాయలు పై లేయర్ క్రిస్పీగా ఉండాలి అంటే పిండి ఎలా మిక్స్ చేసుకోవాలి, అలాగే వీటి లోపల పెట్టే స్టఫింగ్ దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకున్నామో దాన్ని బట్టి కూడా ఇవి ఎన్ని రోజులు నిల్వ ఉంటాయి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో క్రిస్పీ కజ్జికాయలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో క్లారిటీగా చెప్పాను. ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకోండి. దాంట్లో 2 cups మైదాని వేయండి. మైదా వేసిన తర్వాత దీంట్లో 1 teaspoon సాల్ట్ ఇంకా 1/2 teaspoon వంట సోడాని వేయండి. దీంట్లోని 1.5 tablespoon నెయ్యిని వేసి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మైదాలో మనం వేసిన గీ పూర్తిగా కలిసేలాగా చేత్తో బాగా మిక్స్ చేయండి. మొత్తం అంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం పిండిని చేతిలోకి తీసుకొని ఇలా గట్టిగా ప్రెస్ చేయండి. ఇలా ముద్దలా అయింది అంటే మనం వేసిన నెయ్యి పర్ఫెక్ట్గా సరిపోయిందని అర్థం. కజ్జికాయలు పై లేయర్ కోసం చేసే ఈ పిండిలో నెయ్యి వేయడం వల్ల పై లేయర్ చాలా గుల్లగా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా మిక్స్ చేయండి. కజ్జికాయలు క్రిస్పీగా రావాలి అంటే ఈ పిండి పర్ఫెక్ట్గా మిక్స్ చేయాలి. ఎక్కువ వాటర్ వేసేస్తే కజ్జికాయలు మెత్తగా వస్తాయని గుర్తుపెట్టుకోండి. అలా అని తక్కువ వాటర్ వేసి గట్టిగా మిక్స్ చేస్తే గట్టిగా వస్తాయి కజ్జికాయలు. కాబట్టి పిండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సాఫ్ట్గా మిక్స్ చేయాలి. అప్పుడే కజ్జికాయలు పై లేయర్ క్రిస్పీగా వస్తుంది. ఇలా సాఫ్ట్గా పిండిని కలిపిన తర్వాత పిండి పైన ఒక తడి క్లాత్ని కప్పి 1/2 hour పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనం కజ్జికాయలు లోపల పెట్టి కోకోనట్ స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో 2 cups బెల్లం వేయండి. నేను కజ్జికాయలు లోపల పెట్టే కోకోనట్ స్టఫింగ్ కోసం 3 కొబ్బరికాయలు తీసుకున్నాను. ఆల్రెడీ కొబ్బరికాయ లోపల ఉన్న కొబ్బరి తీసి మిక్సీలో వేసుకొని పొడి చేసి రెడీగా పెట్టుకున్నాను. అయితే నేను ఇప్పుడు వేస్తున్న బెల్లం కప్ తోటి నాకు కరెక్ట్గా 3 cups కొబ్బరి తురుము వచ్చింది. కాబట్టి 3 cups కొబ్బరి తురుముకి ఈ 2 cups బెల్లం పర్ఫెక్ట్గా సరిపోతుంది. 2 cups బెల్లం కడాయిలోకి వేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1/2 cup వాటర్ని వేయండి. వాటర్ అస్సలు ఎక్కువ వేయకండి. మనం జస్ట్ బెల్లం కరగడం కోసం మాత్రమే వేస్తున్నాం వాటర్. స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు వెయిట్ చేయండి. వన్స్ బెల్లం పూర్తిగా కరిగి ఇలా మరగడం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు దీంట్లో 3 cups కొబ్బరి తురుము మొత్తాన్ని వేసేసేయండి. 3 cups కొబ్బరి తురుము వేసేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి తిప్పుతూ కుక్ చేయండి. ఈ కోకోనట్ స్టఫింగ్ ప్యాన్ నుండి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించండి. ఇలా ప్యాన్ నుండి సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన వెంటనే కొంచెం కోకోనట్ స్టఫింగ్ని చేతిలోకి తీసుకొని ఉండలా అవుతుందో లేదో చెక్ చేయండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉండలా అయింది అంటే కజ్జికాయల కోసం స్టఫింగ్ పర్ఫెక్ట్గా ఉడికిందని అర్థం. ఇలా ఉండలా అయితే ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి కజ్జికాయలు. ఇలా ఉండలా అవ్వకుండా స్టఫింగ్ సాఫ్ట్గా ఉంటే కజ్జికాయలు ఎక్కువ రోజులు నిలువ ఉండవని గుర్తుపెట్టుకోండి. ఇలా అయితే సరిపోతుందండి. కజ్జికాయలు లోపల పెట్టే కోకోనట్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. మనం ఇందాకే కలిపి 1/2 hour పాటు రెస్ట్ ఇచ్చి పెట్టిన పిండిని ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి తీసుకోండి. ఇలా పిండి ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు కొంచెం మైదా తీసుకోండి. దానిపైన మనం ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకున్న పిండి ముద్దల నుంచి ఒక పిండి ముద్దని తీసుకొని ఈ పిండి ముద్దకి మైదాని బాగా పట్టించండి. చపాతీ కర్రకి కూడా మైదా రాసి ఈ పిండి ముద్దని రౌండ్గా రోల్ చేయండి. కజ్జికాయలు పై లేయర్ కోసం చేస్తున్న ఈ షీట్ మరీ పల్చగా ఉండకూడదు, అలా అని బాగా థిక్గా కూడా ఉండకూడదు. కరెక్ట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ థిక్నెస్లో ఉండాలి. ఈ థిక్నెస్లో పిండిని రోల్ చేసిన తర్వాత ఇప్పుడు కజ్జికాయలు ప్రెస్ చేసి షేప్ చేయడం కోసం ఇటువంటి మౌల్డ్ ఉంటుంది. ఈ చెక్క మౌల్డ్కి మైదాని అప్లై చేయండి. మైదా రాయడం వల్ల కజ్జికాయ డీమౌల్డ్ చేస్తున్నప్పుడు ఈజీగా వచ్చేస్తుంది. ఇలా కజ్జికాయ మౌల్డ్కి మైదా అప్లై చేసిన తర్వాత ఇప్పుడు దీనిపైన మనం ఇందాక రోల్ చేసి రెడీగా పెట్టుకున్న చపాతీ షీట్ని పెట్టండి. ఇప్పుడు దీని మధ్యలో మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న కోకోనట్ స్టఫింగ్ని పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ షీట్ ఎడ్జెస్కి వాటర్ అప్లై చేయండి. వాటర్ అప్లై చేసిన తర్వాత
కజ్జికాయ మౌల్డ్ని క్లోజ్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేయండి. క్లోజ్ చేసిన తర్వాత పైనుండే ఈ ఎక్స్ట్రా పిండిని నైఫ్తో కట్ చేసి తీసేయండి. ఇప్పుడు స్లోగా ఓపెన్ చేసి చూడండి. పర్ఫెక్ట్గా కజ్జికాయ షేప్ వస్తుంది. మనం కజ్జికాయ మౌల్డ్కి మైదా రాయడం వల్ల చూసారా ఈజీగా డిమౌల్డ్ అయింది కజ్జికాయ. సైడ్ ఎడ్జెస్లో ఎక్స్ట్రా పిండి ఉంది కదా, ఇవి అలానే ఫ్రై చేసిన బాగుంటాయి క్రిస్పీగా. బట్ పర్ఫెక్ట్ ఫినిష్ రావడం కోసం నేను ఇక్కడ నైఫ్ తోటి ఆ ఎక్స్ట్రా పిండిని కట్ చేసి తీసేసాను. ఇప్పుడు చూడండి పర్ఫెక్ట్ ఫినిషింగ్ తోటి కజ్జికాయ షేప్ చక్కగా వచ్చింది కదా. ఈ విధంగానే మిగతా వాటిని కూడా రెడీ చేసి తీసుకోండి. ఇలా మొత్తం అన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై చేసేలోపు ఇవి డ్రై అవ్వకుండా ఉండడం కోసం పైనుండి ఒక క్లాత్ని కప్పి పక్కనుంచండి. ఇప్పుడు కజ్జికాయలు ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వండి. వన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని ఆయిల్లో పట్టేన్ని వేయండి. ఆయిల్లో పట్టేని కజ్జికాయలు వేసిన తర్వాత వెంటనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి పెట్టేసేయండి. కజ్జికాయలు ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. అప్పుడే పై లేయర్ క్రిస్పీగా ఉంటుంది. త్వరగా ఫ్రై అవ్వాలని మీరు హడావిడిగా హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసేస్తే ఫాస్ట్గా మంచి కలర్లో ఫ్రై అయిపోతాయి. బట్ ఫ్రై చేసిన కొద్దిసేపటికి అవి మెత్తగా అయిపోతాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయండి. కజ్జికాయలు ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. వెంటనే ఆయిల్ నుండి సెపరేట్ చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. అంతేనండి, కజ్జికాయలు రెసిపీ రెడీ అయిపోయింది. మనం ప్రిపేర్ చేసుకున్న కజ్జికాయలు ఎంత క్రిస్పీగా వచ్చినాయో సౌండ్ వింటారా? వీటిని ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి స్టోర్ చేస్తే 25 to 30 days పైనే నిలువ ఉంటాయి క్రిస్పీగా. స్వీట్ గులాబీ పువ్వులు రెసిపీని చూపించబోతున్నాను. నార్మల్గా ఈ స్వీట్ గులాబీ పువ్వులు రెసిపీలో ఎగ్ యూజ్ చేస్తారు. అప్పుడు ఈ గులాబీ పువ్వులు క్రిస్పీగా వస్తాయి. నేను ఈ రోజు మీ అందరికీ ఎగ్లెస్ గులాబీ పువ్వులు రెసిపీని చూపించబోతున్నాను. ఎగ్ వేయాల్సిన అవసరం లేకుండానే ఈ స్వీట్ గులాబీ పువ్వులు రెసిపీని క్రిస్పీగా రావాలి అంటే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో క్లారిటీగా చెప్పాను. ఫుల్ వీడియో చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని దాంట్లో 1 కప్ మైదాని వేయండి. మీరు ఏ కప్తో అయితే మైదా వేశారో సేమ్ అదే కప్ తోటి ఈక్వల్ క్వాంటిటీలో 1 కప్ బియ్యం పిండి వేయండి. బియ్యం పిండి కన్నా మైదా ఏమాత్రం ఎక్కువ వేసినా గులాబీ పువ్వులు క్రిస్పీగా రావు, సాగుతాయని గుర్తుపెట్టుకోండి. దీంట్లోనే 1 కప్ పౌడర్ షుగర్ని వేయండి. 2 ఇలాచీల్ని దంచి పొడి చేసి వేయండి. గులాబీ పువ్వుల్లో ఇలాచీ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. దీంట్లో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేయండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ వేసి ఎక్కడా ఉండలు లేకుండా మొత్తం అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఈ గులాబీ పువ్వులు రెసిపీ కోసం ఈ బ్యాటర్ పర్ఫెక్ట్గా మిక్స్ చేసుకోవాలి. లేకపోతే గులాబీ పువ్వుల మౌల్డ్కి ఈ పిండి పర్ఫెక్ట్గా పట్టదు. బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటేనే రోజ్ మౌల్డ్కి పిండి పర్ఫెక్ట్గా పడుతుంది. కరెక్ట్గా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ పిండి కన్సిస్టెన్సీ ఇలా చిక్కగా ఉండాలి. పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా ఇలా చిక్కగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 3 hours అలా వదిలేసేయండి. స్వీట్ గులాబీ పువ్వుల కోసం ఇటువంటి గులాబీ గుత్తి ఉంటుంది. ఇది చాలా పాతదండి. వీటిలో వెరైటీస్ కూడా ఉంటాయి. అల్యూమినియం, ఐరన్, ఇప్పుడు కొత్తగా నాన్ స్టిక్ కూడా వచ్చాయి. నాన్ స్టిక్ అయితే ఆయిల్లో ఫ్రై చేసిన వెంటనే గులాబీ పువ్వు ఈజీగా వచ్చేస్తుంది. అదే కొత్త ఐరన్ లేదా అల్యూమినియం గులాబీ మౌల్డ్ అనుకోండి, ఫస్ట్ టైం యూజ్ చేస్తాం కాబట్టి గులాబీ పువ్వులు పర్ఫెక్ట్గా రావు. కాబట్టి కొత్త గులాబీ పువ్వుల మౌల్డ్ని ముందు రోజు నైటే ఆయిల్లో డిప్ చేసి ఉంచండి. అలా ఆయిల్లో ఉంచడం వల్ల గులాబీ పువ్వులు మౌల్డ్ నుంచి ఈజీగా వచ్చేస్తాయి. గులాబీ పువ్వులు ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ని వేసి హీట్ చేయండి. గులాబీ పువ్వులు ఫ్రై చేయడం కోసం ఆయిల్ వేడి చేస్తున్నప్పుడే దాంట్లో గులాబీ పువ్వుల మౌల్డ్ని కూడా పెట్టి మౌల్డ్ కూడా వేడవనివ్వండి. స్వీట్ రోజెస్ కోసం 3 hours పాటు రెస్ట్ ఇచ్చి పెట్టిన పిండిని తీసుకొని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేయండి. బాగా వేడెక్కిన గులాబీ గుత్తిని తీసుకొని పిండిలో ముంచండి. పిండిలో మొత్తం అంతా ముంచకుండా కొంచెం గ్యాప్ ఉండేలాగా ముంచండి. ఆయిల్తో పాటు గులాబీ గుత్తిని కూడా మనం బాగా వేడి చేసాం కాబట్టి ఆ వేడికి పిండి మౌల్డ్కి పర్ఫెక్ట్గా పడుతుంది. గులాబీ గుత్తికి పిండిని బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు దీన్ని వెంటనే వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లో పెట్టండి. గులాబీ పువ్వులు లైట్గా ఫ్రై అయ్యి ఆయిల్ ఉండే బబుల్స్ కొంచెం స్లో అయిన తర్వాత స్పూన్ లేదా ఒక నైఫ్ని తీసుకొని
ఎడ్జెస్లో కొంచెం ఇలా లూజ్ చేస్తే గులాబీ పువ్వు ఈజీగా డిమోల్డ్ అవుతుంది. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో. వీటిని ఫ్రై చేస్తున్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఒక సైడ్ ఇలా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకు తిప్పి ఫ్రై చేయండి. ఇలా గులాబీ పువ్వు ఈ కలర్లో ఫ్రై అయితే సరిపోతుందండి. ఆయిల్ నుంచి సపరేట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగతా వాటిని కూడా రెడీ చేసి తీసుకోండి. గులాబీ గుత్తిని పిండిలో ముంచే ప్రతిసారి ఆయిల్లో 15 సెకండ్స్ పాటు వేడి చేసి పిండిలో ముంచండి. అప్పుడు పిండి పర్ఫెక్ట్గా పడుతుంది. గులాబీ పువ్వులు వేసే ప్రతిసారి పిండిని ఇలా ఒకసారి మొత్తమంతా కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. వేడివేడి గులాబీ పువ్వుల మౌల్ని పిండిలో పెడతాం కాబట్టి ఆ వేడికి పిండి చిక్కగా అయిపోతుంది. అలా చిక్కగా అయింది అనిపిస్తే 2 స్పూన్స్ వాటర్ని వేసి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేయండి. అంతేనండి, గులాబీ పువ్వులు రెసిపీ చేయడం చాలా ఈజీ. నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవుతూ చేయండి, రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. అంతేనండి, గులాబీ పువ్వులు రెసిపీ రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ ఎగ్లెస్ గులాబీ పువ్వులు రెసిపీ ఎంత క్రిస్పీగా వచ్చినాయో సౌండ్ వింటారా? ఈ కరకరలాడే కారం జంతికలు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? అంతకన్నా ముందు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి. దాంట్లోకి 3 కప్స్ బియ్యం పిండి వేయండి. ఈ రెసిపీలో వేసే ఇంగ్రీడియంట్స్ కరెక్ట్గా కొలత కొలిచి ఇంతే వెయ్యాలి, అలా ఏమీ ఉండదు. కరెక్ట్గా నేను చెప్పిన విధంగా ట్రై చేయండి, పర్ఫెక్ట్గా వస్తాయి. బియ్యం పిండి బౌల్లోకి వేసిన తర్వాత దీంట్లోకి కారం వేయండి. కారం మీ టేస్ట్కి తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. మీరు ఎక్కువ తినాలి అనుకుంటే ఎక్కువ కారం వేసుకోండి, లేదు తక్కువ అంటే మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. నేను చేస్తున్న క్వాంటిటీకి 2 స్పూన్స్ కారం పర్ఫెక్ట్గా సరిపోతుంది. 1 టీ స్పూన్ వాము, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ నువ్వులు వేయండి. నువ్వులు ఎంత ఎక్కువ వేసుకుంటే జంతికలు టేస్ట్ అంత బాగుంటాయని గుర్తుపెట్టుకోండి. దీంట్లోని 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసి మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేయండి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని మొత్తమంతా కలిసేలాగా మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు దీంట్లో వాటర్ బాగా మరిగించి పిండిలో వేయండి. ఇలా జంతికల పిండి కలపడానికి వేడివేడి వాటర్ వాడడం వల్ల జంతికలు గుల్లగా కరకరలాడుతూ వస్తాయి. వేడివేడి నీళ్లు వేసిన వెంటనే చెయ్యి అస్సలు పెట్టకండి. పిండిలో వేడి నీళ్లు వేసిన తర్వాత ఫస్ట్ గరిటెతో మిక్స్ చేయండి. పిండి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అప్పుడు చేతితో మిక్స్ చేయండి. జంతికల కోసం ఈ పిండి కరెక్ట్గా కలిపితేనే పర్ఫెక్ట్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి. పిండి ఎలా మిక్స్ చేయాలి అంటే మరీ గట్టిగా కలపకూడదు, అలాని బాగా లూజ్గా కూడా మిక్స్ చేయకూడదు. పిండి గట్టిగా కలిపితే జంతికలు మౌల్డ్లో పెట్టి జంతికలు వేయడానికి ఆ మౌల్డ్ని గట్టిగా నొక్కాల్సి వస్తుంది. అలా అని బాగా లూజ్గా కలిపేస్తే జంతికలు ఆయిల్ పీల్చేయడమే కాకుండా జంతికలు వేయడానికి జంతికల గొట్టం ప్రెస్ చేస్తున్నప్పుడు పిండి ఒకేసారి ముద్దలా పడిపోతుంది. కాబట్టి జంతికలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి ఇలా మిక్స్ చేయాలి. చూసారా? పిండి ఇలా మిక్స్ చేసిన తర్వాత జంతికలు వేసేలోపు ఈ పిండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం పైనుండి ఒక తడి క్లాత్ని కప్పి కొద్దిసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు జంతికల గొట్టం తీసుకోండి. దాంట్లో ఇలా రౌండ్ హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టి సెట్ చేయండి. ఆయిల్ తీసుకుని ఈ జంతికల గొట్టం మొత్తం అప్లై చేయండి. ఇలా ఆయిల్ రాయడం వల్ల దీంట్లో పిండి పెట్టి జంతికలు వేయడం కోసం ఈ జంతికల గొట్టం ప్రెస్ చేస్తున్నప్పుడు ఎక్కువ ప్రెషర్ ఇవ్వాల్సిన అవసరమే ఉండదు. ఇలా జంతికల గొట్టం మొత్తం ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇలా బటర్ పేపర్ని కట్ చేసి తీసుకోండి. బటర్ పేపర్ పైన కూడా ఆయిల్ రాసి రెడీగా ఉంచండి. ఆయిల్ రాసి రెడీగా పెట్టుకున్న జంతికల గొట్టం తీసుకొని దాంట్లో మనం ఇందాక మిక్స్ చేసి రెడీగా పెట్టుకున్న పిండిని వేసి ఫిల్ చేయండి. జంతికల గొట్టం మొత్తం పిండిని వేసి నింపేకండే ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గ్యాప్ ఉండేలాగా ఫిల్ చేయండి. మనం పైనుండి జంతికల గొట్టం పెట్టి ప్రెస్ చేస్తాం కాబట్టి ఈ మాత్రం గ్యాప్ ఉండాలి. ఇలా జంతికల గొట్టంలో పిండి వేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగా డైరెక్ట్గా బటర్ పేపర్ పైనే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్గా జంతికల్ని వేయండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో జంతికల షేప్? ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా స్లోగా బటర్ పేపర్ని పైకి తీసి జంతికల్ని ఇలా స్లోగా చేతిలోకి తీసుకోండి. జంతికల షేప్ ఈజీగా వచ్చేసిందిగా చేతిలోకి. ఇప్పుడు దీన్ని వెంటనే వేడివేడిగా మరుగుతున్న ఆయిల్లోకి స్లోగా డ్రాప్ చేయండి. ఇలా ఆయిల్లో పట్టేని జంతికల్ని వేయండి. ఇవి ఫ్రై అవుతున్నప్పుడు ఖచ్చితంగా స్టవ్ హై ఫ్లేమ్లోనే ఉండాలి. లో ఫ్లేమ్ కానీ మీడియం ఫ్లేమ్ కానీ అస్సలు పెట్టకూడదు. అలా స్లోగా ఫ్రై చేస్తే ఇవి ఆయిల్ పీల్చేస్తాయని గుర్తుపెట్టుకోండి. కాబట్టి వీటిని హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలని గుర్తుపెట్టుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం ఏం పట్టదండి, త్వరగానే ఫ్రై అయిపోతాయి.
ఇలా ఆయిల్లో ఫుల్ బబుల్స్ వస్తున్నప్పుడు అస్సలు గరిటతో కదపకండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బబుల్స్ ఇలా కొంచెం స్లో అయిన తర్వాత స్లోగా రెండో వైపుకి టర్న్ చేయండి. వీటిని రెండో వైపు ఫ్రై చేస్తున్నప్పుడు కూడా స్టవ్ ఖచ్చితంగా హై ఫ్లేమ్ లోనే ఉండాలి. ఇవి కరెక్ట్ గా లోపల వరకు కొంచెం కూడా పచ్చిదనం లేకుండా పర్ఫెక్ట్ గా వేగాయో లేదో మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా ఆయిల్లో వచ్చే బబుల్స్ పూర్తిగా ఆగిపోవాలి. ఇలా ఆగినాయి అంటే జంతుకులు లోపల కొంచెం కూడా పచ్చిదనం లేకుండా పర్ఫెక్ట్ గా వేగినాయి అని అర్థం. ఇప్పుడు వెంటనే వీటిని ఆయిల్ నుంచి సెపరేట్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకోండి. అంతేనండి, కరకరలాడే కారం జంతికలు రెసిపీ రెడీ అయిపోయింది. వీటి టేస్ట్ చాలా బాగుంటుంది, డెఫినెట్ గా ట్రై చేయండి. నేను ప్రిపేర్ చేసిన కరకరలాడే కారం జంతికలు సౌండ్ వింటారా? ఇవి పూర్తిగా చల్లారిపోయిన వెంటనే ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని స్టోర్ చేసుకుంటే 1 మంత్ పైనే నిలువుంటాయి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందా? అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అమ్మతో దివ్య. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.